మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చివరి షార్ట్. ఈ షార్ట్లో పూజా గదిలో ఉంచకూడని విగ్రహాలు, చిత్రాలు ఏమిటి, ఉంచవలసినవి ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఒకటి, పగిలిన లేదా చెదరిన విగ్రహాలు. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. విగ్రహం పగిలిపోయినా, చెదిరిపోయినా లేదా ఆకారం మారినట్లయితే తక్షణమే విసర్జించాలి. ఇలాంటివి ఉంచితే నిర్మల శక్తి తగ్గుతుంది, మనసులో ఆందోళన పెరుగుతుంది. 2, యుద్ధ దృశ్యాలు ఉన్న దేవతలు, చిత్రాలు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కౌరవ యుద్ధంలో ఉన్న చిత్రం, లేదా కాళీమాత యుద్ధ రూపం, లేదా దుర్గాదేవి రాక్షసును సంహరిస్తున్న రూపం. ఇవి పూజకు కాకుండా ప్రదర్శన కళారూపాలు. పూజా గదిలో వీటి వల్ల అశాంతి శక్తులు పెరుగుతాయి. 3, శోక లేదా కరుణ రూపాల దేవతలు. భైరవుడు, శనేశ్వరుడు, కాళీమాత. వీరు తపస్సుకు, యాగానికి సంబంధించిన దైవాలు. వీరి ఉగ్రరూపాలు పూజా గదిలో కాకుండా మందిరం లేదా యాగశాలలో ఉండాలి. ఇంట్లో ఉంచాలంటే వారి శాంతి రూపాలు మాత్రమే ఉంచాలి. 4, చిత్రాలు లేదా విగ్రహాలు ఒకదానిపై మరొకటి ఉండడం. అనగా పూజా గదిలో ఒక దాని వెనుక ఒక దేవత లేదా పైగా ఉంచకూడదు. ప్రతి దైవానికి స్పష్టమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా శ్రీ విష్ణువు మరియు శివుడి విగ్రహాలు ఒకదానిని ఎదురుగా ఉంచకూడదు. మృతుల ఫోటోలు. ఇది పెద్ద తప్పు. పూజా గదిలో పితృదేవతల ఫోటోలు, మరణించిన వారిని ఉంచకూడదు. వారికి ప్రత్యేకంగా పితృగృహం లేదా స్మరణ స్థలము వేరు ఉంచాలి. 6, పశువులు లేదా సర్పాల విగ్రహాలు. ప్రత్యేక పూజ లేకుండా నాగదేవత, వాసుకి, గరుడ వంటి పూజ చేయాలంటే వ్రత నియమం అవసరం. సాధారణంగా వీటిని పూజా గదిలో ఉంచకూడదు. పూజా గదిలో ఉంచదగిన దేవతలు: గణపతి, లక్ష్మి, శివపార్వతి, విష్ణుమూర్తి, శ్రీరాముడు, కృష్ణుడు, సరస్వతీదేవి. వీరి శాంత రూపాలు, ధ్యాన రూపాలు ఉత్తమమైనవి. దీపం, ధూపం, పుష్పం సక్రమంగా సమర్పించాలి. పూజా గది శాంతి స్థానం. ఉగ్రరూపాలు, పగిలిన విగ్రహాలు, మృతుల చిత్రాలు ఇవి దైవిక శక్తిని దెబ్బతీస్తాయి. శుభరూపాలు, ధ్యాన రూపాలు, సంతోష భావాలు ఉన్న దేవతలు. అవే మనసుకు, ఇంటికి మంగళం తెస్తాయి. చాలా అద్భుతమైన విషయం. వీటిలో పాటించగలిగినవన్నీ కూడా మనం పాటిద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.